ఎంత పొడవాటి కురులుంటే అంత అందంగా భావిస్తారు చాలామంది మహిళలు. అందుకే తమ అందం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే కేశాలను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా నేటి ఉరుకు పరుగుల జీవితానికి తోడు పోషకాహార లోపం, పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం తదితర సమస్యలతో పొడుగు కురులున్న వాలు జడలు కనిపించడం తగ్గింది. అయితే ఈ పాతకాలం నాటి పద్ధతులు ఫాలో అయితే జుట్టు మీరు నమ్మలేనంత పొడుగు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమ్మమ్మలు, నానమ్మల జుట్టు చాలా పొడుగు ఉండేది. అయితే వారి కేశాలు అలా ఉండటానికి ప్రధాన కారణం వాళ్లు పాటించే కొన్ని పద్ధతులే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే నేటి కాలంలో యువత కెమికల్స్ కలిగిన హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కానీ ఆ కాలంలో ఇవేమీ లేకపోవడం వల్ల కేవలం ఇంట్లో, చుట్టుపక్కల లభించే కొన్ని పదార్థాలనే జుట్టు సంరక్షణ కోసం వాడేవారు. మరి మీ జుట్టు కూడా మోకాలు దాటి కిందకు ఉండాలంటే ఈ పద్ధతులు ఫాలో అవ్వండి. వేపాకులు. ఆయుర్వేదంలో వేప చెట్టు మొదలునుంచి ఆకుల వరకు ప్రతిదానికి ప్రాధాన్యత ఉంది. అందుకే చాలామంది బామ్మలు తమ జుట్టు సంరక్షణకు వేపాకులు వినియోగిస్తుంటారు. వేపాకులు, వేపనూనె ఉపయోగించడం ద్వారా చుండ్రు, జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. అందుకోసం కొన్ని వేపాకులను నీటిలో మరిగించి వడకట్టాలి. తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ వేప నీటిని జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుందని అంటున్నారు. కుంకుమ పువ్వు. ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. దీనిలోని పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతున్నవారికి కుంకుమ పువ్వు మంచి ఔషధం అని అంటున్నారు. అందుకోసం పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు, లికోరైస్ పొడివేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్టును తలస్నానం చేసే ముందు అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత వాష్ చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయాలంటున్నారు. తేనె. తేనె జుట్టుకు సహజ కండీషనర్గా పనిచేస్తుంది. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. తేనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. అందుకోసం జుట్టును వాష్ చేసుకున్న తర్వాత తేనె, కొబ్బరి నూనె కలిపి కండీషనర్గా అప్లై చేయాలి. ఆ తర్వాత మరోసారి షాంపూతో వాష్ చేస్తే సరి అంటున్నారు. హెన్నా. చుండ్రును తగ్గించడంలో కీలక పాత్ర పోషించే హెన్నా, కేశాలకు సహజ సిద్ధమైన రంగును అందించడంతో పాటు జుట్టును కండిషనింగ్ కూడా చేస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ఇందులోని సహజ సిద్ధమైన గుణాలు అందుకోసం హెన్నా పొడిని కొబ్బరి పాలలో కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఆ తర్వాత దానిని జుట్టుకు అప్లై చేసి ఆర్గానిక్ షాంపూతో వాష్ చేసుకుంటే మంచిదంటున్నారు. ఉసిరి. ఆమ్లాతో ఇమ్యూనిటీనే కాకుండా కేశారోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం ఉసిరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటి నుంచి రసం పిండాలి. ఉసిరి రసాన్ని ఫిల్టర్ చేసి కాస్త నీరు కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఇలా రోజూ చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలపడి జుట్టు త్వరగా ఎదుగుతుందని అంటున్నారు. పెరుగు. ఆరోగ్యానికి మేలు చేసే పెరుగు, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని అంటున్నారు. అందుకోసం ఓ బౌల్లో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, తేనె వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. అనంతరం ఆ పేస్టును జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలని అంటున్నారు. ఇలా వారానికి 2 సార్లు పెడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.